సఖీ పవర్డ్ బై BSK జ్యువెలర్స్, a unit of బొల్లం సంపత్ కుమార్, ఖమ్మం, వరంగల్ మరియు కరీంనగర్. నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. పవర్డ్ బై BSK జ్యువెలర్స్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్. మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపించే అంశాల్లో నిద్ర చాలా ప్రధానమైందని అంటున్నారు వైద్యులు. తిండి లేకపోయినా మనిషి తట్టుకోగలడు గాని నిద్ర లేకపోతే మాత్రం భరించలేడు. ఆలసిన శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వకపోతే శరీర అవయవాలేవి మన మాట వినవు. చాలా మంది 24 గంటలు కష్టపడుతూనే ఉంటారు. అలా నిద్రాహారాల మీద ధ్యాస లేకుండా సంపాదిస్తూనే ఉంటారు. కొంతమంది పగలు రాత్రి విశ్రాంతి లేకుండా షిఫ్ట్ల మీద షిఫ్ట్లు చేస్తూనే ఉంటారు. ఇలా చేయడం వల్ల డబ్బులు రావచ్చు, కానీ డబ్బు కన్నా విలువైన ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నారన్న విషయం గ్రహించడం లేదని నిపుణులు అంటున్నారు. సంపూర్ణ ఆరోగ్యంగా జీవించాలంటే నిద్రకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. మనసుకి ఆనందాన్ని, శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన యోగామృతం కార్యక్రమంలో మియాపూర్లో ఉన్న రిషి యోగా అండ్ ఏరోబిక్ సెంటర్లో ఉన్నామండి. మనతో పాటు యోగా ఎక్స్పర్ట్ రజనీ గారు ఉన్నారు. సో రజనీ గారు ఈరోజు యోగాకు సంబంధించి మనకేం తెలియజేస్తారో తెలుసుకుందాం. నమస్కారం రజనీ గారు. నమస్కారం అండి. రజనీ గారు, ఈరోజు యోగామృతం కార్యక్రమంలో మా సకులకు యోగాకు సంబంధించి ఏం నేర్పించబోతున్నారు? ఈరోజు మనం చూడబోయేది వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం అండి. అదేంటంటే ఫుట్ కింద అంటే లెగ్స్ యాంకిల్ వరకే వచ్చే ప్రాబ్లమ్. వాళ్ళకి ఏంటంటే స్వెల్లింగ్ వస్తుంది, పెయిన్ వస్తుంది, నడవడానికి ప్రాబ్లం అవుతుంది. అది మెల్లమెల్లగా కొంచెం లెగ్స్ పై వరకు కూడా వస్తుంది, ఈ వరకు రావచ్చు, తర్వాత సివియర్ ప్రాబ్లం అయితే. అలా కాకుండా మనం ముందే ఐడెంటిఫై చేసుకుని యోగా అలాంటివి కొంచెం ఎక్సర్సైజ్ లాంటివి చేసుకున్నారనుకోండి కొంచెం తగ్గే అవకాశం ఉంది. సో మరి ఈ రోజు స్పెషల్గా పర్టికులర్గా ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేసే వాళ్ళ కోసం ఆసనాలు నేర్పిస్తున్నారు. ఫైన్. సో స్టార్ట్ చేద్దామా? ఓకే. అంటే ఎన్ని ఆసనాలు ఉంటాయండి? ముందుగా వార్మప్స్ ఉంటాయి, 2-3 వార్మప్స్ చేసిన తర్వాత ఆసనాస్ ఉంటాయి. ఓకే. ఒక 2 ఆసనాస్ చూద్దాం ఇవాళ. సో వార్మప్స్ చేసిన తర్వాత 2 ఆసనాలు చేయాలంటున్నారు కదండి. ఏంటి ఆసనాలు? ఉత్తాన పదాసన, సింగిల్ లెగ్, బోత్ లెగ్స్. తర్వాత సేతుబంధాసన ఉంటుంది. ఆ సేతుబంధాసనలో మనం నార్మల్ సేతుబంధాసన కాకుండా లెగ్స్ పైకి స్ట్రెచ్ చేసుకుని చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే ఈ పెయిన్కి సంబంధించిన రిలాక్సేషన్ ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ వార్మప్ స్టార్ట్ చేద్దాం అయితే. ఓకే. ముందుగా వార్మప్స్ చూద్దాం. 2 కాళ్ళు చాప్ పెట్టుకొని ముందుగా యాంకిల్ స్ట్రెచ్చింగ్ చేసుకోవాలి. దీనికి ఈ యాంకిల్ స్ట్రెచ్చింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అందుకే మనం యాంకిల్ స్ట్రెచ్చింగ్ ఒక 10-20 చేసుకున్న తర్వాత యాంకిల్ రొటేషన్. ఇది క్లాక్ వైజ్ రొటేషన్, నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్. బాడీ స్ట్రైట్గా పెట్టుకోవాలి, యాంకిల్ వరకే రొటేట్ చేసుకోవాలి మనం. ఇది అయిపోయిన తర్వాత లెగ్స్ వైడ్ పెట్టుకొని ఆల్టర్నేట్ రొటేషన్, సింగిల్ లెగ్స్ అన్నమాట. తర్వాత యాంటీ క్లాక్. తర్వాత 2 కళ్ళు దగ్గరకు పెట్టుకొని ఓన్లీ కాలి వేళ్ళు వంచుకోవాలి. తర్వాత మళ్ళీ రిలాక్సింగ్ పొజిషన్, మళ్ళీ వంచుకోవాలి. తర్వాత మళ్ళీ లెగ్ బెండ్ చేసుకున్నప్పుడు ఇక్కడ కూడా వేళ్ల మీద ప్రెషర్ పడేలాగా పెట్టుకోవాలి మనం. నెమ్మదిగా కాలు చాపుకొని అదేవిధంగా 2వ కాలు ఇలా ఒక 10 సార్లు వరకు చేసుకోవచ్చు. మళ్ళీ కాలు మార్చుకొని 2వ కాలు, తర్వాత 2 కాళ్ళు. వేళ్ళ మీద ప్రెషర్ పడాలి మెయిన్. గాలి పీలుస్తూ 2 కాళ్ళు చాపుకొని మళ్ళీ గాలి వదిలేస్తూ 2 కాళ్ళు దగ్గరికి ఇలా చేసుకున్నప్పుడు మనకి స్టమక్ మీద కూడా ప్రెషర్ పడుతుంది. సో వార్మప్స్ చెప్పారు కదండి. ఇప్పుడు ఫస్ట్ ఆసన ఏం చేయబోతున్నాం మనం రెండిట్లో? ముందుగా మనం ఉత్తాన పదాసన చూద్దాం. ఇది శవాసన అంటే పడుకొని చేసే ఆసన అండి. ఓకే. సో ఈ ఆసన ఎవరైనా చేయొచ్చా అండి? చేస్తే ఎంతసేపు చేయాలి? ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఈ ఆసన చేయకుండా ఉండటం బెస్ట్ అండి. మిగిలిన వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. ఇది వెయిట్ లాస్ కూడా ఉంటుంది కాబట్టి అందరూ చేస్తే చాలా బాగుంటుంది. చేయకూడదు అనేది ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే ఈ ఆసన కొంచెం ప్రాక్టీస్ యోగా టచ్ ఉన్న వాళ్ళు అనుకోండి, కొంచెం ఎక్కువ టైం ఎంతసేపు స్టే చేస్తే అంత బెనిఫిట్. ఓకే, ఫైన్. సో ఏ టైంలో అయినా చేయొచ్చు? ఏ టైంలో అయినా చేయొచ్చండి. ఓకే, ఫైన్. సో మరి ఉత్తాన పాదాసనం ఎలా ఉంటుందో చూపిస్తారా? ఓకే. ఓకే. ముందుగా మనం శవాసనంలోకి రావాలి. శవాసనాన్ని ఎడం చేతి వైపుగా తిరిగి తర్వాత శవాసనంలోకి రావాలి. ఇప్పుడు మన శరీరాన్ని ప్రశాంతంగా పెట్టుకొని రిలాక్స్డ్గా ఉంచుకోవాలి. 2 కాళ్ళు దగ్గరికి, 2 చేతులు మన శరీరానికి దగ్గరగా పెట్టుకొని ఇప్పుడు ఏకపాద ఉత్తానాసన. గాలి పీలుస్తూ కాలు పైకి లేపుకోవాలి.
ఇక్కడ మనం వేళ్ళని బాగా సాగదీసుకొని పెట్టుకోవాలి. అలాగే కింద ఉన్న కాలు కూడా వేళ్ళని బాగా సాగదీసుకున్నట్లయితే ఆ వేళ్ళ మీద ప్రెషర్ పడుతుంది. మనం బాగా గమనించుకున్నట్లయితే బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతున్నట్టు మనకు అనిపిస్తుంది మన శరీర భాగాల్లో. తర్వాత నెమ్మదిగా గాలి వదిలేస్తూ కాలు కిందకు దించుకోవాలి. ఇదే ఆసనాన్ని మరొక కాలుతో చూద్దాం. గాలి పీలుస్తూ కాలు పైకి లేపుకున్న తర్వాత వేళ్ళని బాగా సాగదీసుకోవాలి. అలాగే కింద ఉన్న కాలు కూడా వేళ్ళని బాగా సాగదీసి పెట్టుకోవాలి. నెమ్మదిగా గాలి వదిలేస్తూ కాలుని కిందకు దించుకోవాలి. ఇదే ఆసనాన్ని 2 కాళ్ళతో మనం ట్రై చేసి చూద్దాం ఒకసారి. 2 చేతులు దగ్గరకు పెట్టుకొని గాలి పీలుస్తూ జాగ్రత్తగా 2 కాళ్ళు పైకి లేపుకొని 90 degrees వచ్చిన తర్వాత వేళ్ళని బాగా పైకి లేపుకోవాలి. గాలి పీలుస్తూ వదిలేస్తూ మనం ఎంతగా సాగదీసుకుంటే మన వేళ్ల మీద అంత ప్రెషర్ పడి బ్లడ్ సర్క్యులేషన్ మన కాలి వేళ్ల చివరి వరకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఈ ఆసన. తర్వాత నెమ్మదిగా గాలి వదిలేస్తూ కాళ్ళు నెమ్మదిగా కిందకు దించుకోవాలి. 2 కాళ్ళు కొంచెం దూరం పెట్టుకొని విశ్రాంతి స్థితిలో ఒక 5-10 సెకండ్ల వరకు గడిపిన తర్వాత రిలాక్స్ అవ్వాలి. సో రజనీ గారు ఉత్తాన పాదాసనం చూపించారు. ఇప్పుడు నెక్స్ట్ ఆసనంలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఆసనం ఏం చెప్పారు? సేతుబంధాసన. సేతుబంధాసనం. సో అది ఏకపాద సేతుబంధాసన, ద్విపాద సేతుబంధాసన ఉంటుంది. దీంట్లో కూడా లెగ్స్ బాగా స్ట్రెచ్ అవుతాయి. అప్పుడు నర్వ్స్ స్ట్రెచ్ అవడం వల్ల వాటర్ ఫామ్ అయిందంతా క్యూర్ అవుతుంది. దాంతో పాటుగా బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అందుతుంది. కాళ్ళ వరకు వేళ్ల వరకు అందడం వల్ల చాలా బాగుంటుంది. దీంట్లో చేయకూడని వాళ్ళంటూ హ్యాండ్స్ ఏమైనా ఫ్రాక్చర్ అయినాయి అనుకోండి, వాళ్ళు చేయకూడదు. ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు చేయకూడదు. మిగిలిన వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. సో మరి ఈ సేతుబంధాసనం ఎలా ఉంటుందో చూపిస్తారా రజనీ గారు? ఓకేనండి. ఇప్పుడు మనం చేయబోయే ఆసన సేతుబంధాసన. నెమ్మదిగా 2 కాళ్ళను సాగదీసుకొని పెట్టుకొని ముందు వైపుకి, తర్వాత 2 అరచేతుల్ని మన వెనక వైపు వ్యతిరేక దిశలో తిప్పి పెట్టుకోవాలి. తర్వాత మన శరీర భాగాలను నిటారుగా పెట్టుకొని గాలి పీలుస్తూ మన శరీరాన్ని పైకి లేపుకోవాలి. అలాగే తలని వెనక్కి దించి పెట్టుకొని నెమ్మదిగా గాలి పీలుస్తూ కాలుని పైకి లేపుకొని కాలి వేళ్ళని బాగా సాగదీసుకోవాలి. తర్వాత గాలి వదిలేస్తూ కాలు కిందకు దించుకొని ఇదే ఆసనాన్ని మరొక కాలుతో కూడా చేసుకోవాలి. గాలి పీలుస్తూ కాలు పైకి లేపుకోవాలి. గాలి వదిలేస్తూ కిందకు దించుకోవాలి. ఇప్పుడు 2 కాళ్ళని బాగా సాగదీసుకొని శరీరాన్ని ఇంకా పైకి లేపుకొని 2 కాలి వేళ్ళు నేలకు టచ్ అయ్యేలాగా చేసుకోవాలి. నెమ్మదిగా గాలి వదిలేస్తూ శరీర భాగాలను కిందకు దించుకొని 2 చేతుల్ని ముందుకు తెచ్చుకొని థైస్ మీద పెట్టుకొని రిలాక్స్డ్గా ఒక 5 సెకండ్ల వరకు కళ్ళు మూసుకొని ఈ స్థితిలో గడిపినట్లయితే శరీరం అంతా రిలాక్స్ అవుతుంది. ప్రశాంతి గారు, ఆసనస్ చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? బాగుందండి. మీరు అన్నట్టుగానే మనకి ఎక్కడెక్కడ దాని ఎఫెక్ట్ అనేది పడుతున్న ఆసనం చేస్తుంటే అనేది తెలుస్తుంది. అండ్ చక్కగా ఇది అంటే ప్రాబ్లం మనకి వాపు ఉండడమే కాకుండా కాళ్ళలో వాపు తగ్గించడం, నీళ్ళు తగ్గించడమే కాకుండా వెయిట్ లాస్ కూడా చాలా ఉపయోగపడే ఆసనం ఇది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సో ఈ రోజు మా సకలకి ఇలాంటి 2 ఆసనాలు నేర్పించారు. దాంతోపాటు వార్మప్స్ ఇంపార్టెంట్ అంటారు. సో ఫస్ట్ వార్మప్స్ చేసిన తర్వాత ఈ 2 ఆసనాలు చేస్తే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే వార్మప్స్ చేసినట్టయితే ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ప్రాబ్లం ఉంది, ఇంకొంచెం మజిల్ పట్టేయకుండా ఇలా రిలాక్స్డ్గా చేయగలుగుతారు. వార్మప్స్ చేయలేదనుకోండి ఆసనాస్ రిలాక్స్డ్గా చేయలేరు. అందుకని వాళ్ళకి రిజల్ట్ వస్తుందో రాదో కూడా తెలియదు అనమాట. సో కంపల్సరీ వార్మప్స్ అంటే మన బాడీ ఫస్ట్ ఫ్రీగా చేసుకుంటే ఆసనాలు చేయడానికి మన బాడీ రెడీ అవుతుంది. ఓకే. సో ఈరోజు మా సకులకి చక్కటి ఆసనాలు నేర్పించారు. ధన్యవాదాలు రజనీ గారు. నేడు స్త్రీ పురుషులిద్దరూ సమానంగా కష్టపడుతున్నారు. మంచి నిద్ర ఇద్దరి జీవితాల్లోనూ కరువైంది. పురుషులతో పోలిస్తే నిద్రలేమి సమస్య మహిళల్లోనే ఎక్కువ. అయితే ఎంతసేపు నిద్రపోతే మంచిదనే దాని మీద చాలా మందికి అవగాహన లేదు. చాలామంది మధ్యాహ్నం పూట ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు. మరికొంతమంది ఏమాత్రం సమయం దొరికినా కునికేస్తారు. అది 10 నిమిషాలు కావచ్చు, 20 నిమిషాలు కావచ్చు, అరగంట కావచ్చు. పగటిపూట నిద్రకు ఉన్న పరిమితులపై కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం అధ్యయనం చేసింది. 20 నుంచి 30 నిమిషాల్లోపు పగటి నిద్ర మంచిదే. కానీ అరగంట కన్నా ఎక్కువసేపు నిద్రపోతే ఆలోచనా శక్తి, పనిచేసే సామర్థ్యం తగ్గిపోతుందంట. ఎందుకంటే అరగంట తర్వాతే గాఢ నిద్ర మొదలవుతుందంట. అయితే గంటకు పైగా నిద్రపోతే మాత్రం మంచిదేనట. సరే, ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం.
నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ దేవికా రాణి గారు మనతో పాటు ఉన్నారు. సకులు రాసిన సమస్యలకు చక్కటి సలహాలు అందిస్తున్నారు. మరికొన్ని వివరాలు ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. ఓకే, సమస్య అంటూ మనకు నెల్లూరు నుంచి ఒక సఖి లెటర్ రాశారు, మరి చదవమంటారా? నా పేరు శైలజ, నాకు 35 సంవత్సరాలు. నాకు పెళ్ళై 8 ఏళ్ల కూతురుంది. నేను అబ్రాడ్లో సెటిల్ అయ్యాను. నేను ఇప్పుడు పాపతో ఇండియాకి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను. నా భర్త ఇక్కడే ఇంకొన్నాళ్ళు పనిచేస్తానంటున్నారు. మా అత్త మామలతోనూ నేను ఉండాలనుకుంటున్నాను. సమస్య ఏంటంటే ఫాదర్ ఇన్ లాకి మానసిక జబ్బు ఉంది. ఆయన ప్రవర్తన చాలా అబ్నార్మల్గా ఉంటుంది. మా పాప సెలవులకు వెళ్ళినప్పుడు ఆయన ప్రవర్తన చూసి చాలా భయపడింది. నాకు కానీ మా పాపకు కానీ ఇన్లాస్తో కలిసి ఉండటం నాకు ఇష్టం లేదు. నా భర్త నాపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ విషయంపై నాకు నా భర్తకు చాలా మనస్పర్ధలు మొదలయ్యాయి. దీనివల్ల నా కూతురిని నెగ్లెక్ట్ చేయడం జరుగుతోంది. నాకు మా ఇన్లాస్ అంటే చాలా గౌరవం ఉంది. కానీ ఇంట్లో ఎలాంటి పరిస్థితులు చూస్తున్న నా కూతురికి ఎలాంటి మానసిక పరిస్థితిని ఎదుర్కొంటుందో అని భయంగా ఉంది. డాక్టర్ గారు, దయచేసి నా సమస్యకు మీరే తగిన పరిష్కారాన్ని చూపించగలరు. ఓకే, శైలజ గారు లెటర్ రాశారు. దానిలోని బేసికల్లీ వాళ్ళు అబ్రాడ్లో ఉంటూ ఇప్పుడు ఇండియాకి షిఫ్ట్ అవుతున్నారు అని రాశారు. అండ్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇన్లాస్తో ఉండాలా వద్దా అన్నది పెద్ద సమస్యగా తయారైంది. శైలజ గారు, మీరు మెన్షన్ చేసినట్టు వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మీ కుటుంబంలోని మీ ఫాదర్ ఇన్ లాకి మానసిక జబ్బు ఉందని, ఆయన ప్రవర్తన కూడా అబ్నార్మల్గా ఉంటుంది అని రాశారు. యూజువల్లీ ఏంటంటే మానసిక రోగి ఉన్నటువంటి కుటుంబాల్లోని డెఫినెట్లీ కేర్ టేకర్స్ లేకపోతే ఆయనతో జీవించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద తీవ్ర ప్రభావం అనేది ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ శైలజ గారు వాళ్ళ హస్బెండ్ కూడా గ్రహించాల్సింది ఏంటంటే, మీ అమ్మాయి 8 years ఓల్డ్, ఇప్పుడే తనకి ప్రపంచం మీద చాలా అవగాహన అనేది ఎక్కువగా ఉంటుంది. క్యూరియాసిటీ, చాలా విషయాల మీద విఘ్నత అనేది వాళ్ళకి వస్తుంది. సో ఈ సమయంలోని మీ అమ్మాయి ఎక్స్పోజర్ మీ ఫాదర్ ఇన్ లా యొక్క ప్రవర్తన మీద ఉన్నది అంటే మాత్రం దాని డెఫినెట్లీ మీరు అనుకున్నట్టుగా ఆ పాప మీద ప్రభావం ఉంటుంది. ఎందుకంటే అబ్నార్మల్ బిహేవియర్లో ఏంటంటే బాగా వాళ్ళు సహకరించరు, హైజీన్ పూర్గా ఉంటుంది, సమయానికి తినకపోవడము, చిందరవందరగా ఉండడము, అదే కాకుండా ఏంటంటే అరవడము, అబ్నార్మల్గా మాట్లాడడము, అంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో అప్రాప్రియేట్ బిహేవియర్ అనేది ఉండదు. బేసికల్లీ ఇప్పుడు పిల్లలకి మనం ఒక సిస్టమాటిక్ లైఫ్ డిసిప్లిన్ అనేది చిన్నప్పటి నుండి నేర్పిస్తాం. తన ఆ వయసులో ఉన్నప్పుడు ఆ డెవలప్మెంట్ ఏజ్లో ఏమవుతుందంటే ఒక కుటుంబ సభ్యులు పెద్ద వాళ్ళు యూజువల్లీ వాళ్ళు కూడా ఏంటంటే బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉంటారు మానసిక రోగిని డీల్ చేస్తూ. సో వాళ్ళు కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటారు, మాట తీరు సరిగా ఉండదు, సో చికాకు పడుతూ ఉంటారు. వాళ్ళ ఇమోషన్స్ డిస్ప్లేస్ చేసినప్పుడు ఏంటంటే కంపారిటివ్లీ రోల్ మోడల్ అనేవాళ్ళు, అంటే ఒక ఐడియాలజికల్ బిహేవియర్ అనేది పోతుంది ఇక్కడ. సో అలా అయినప్పుడు ఏంటంటే పిల్లలకి ఒకటి చెప్తూ ఉంటారు, పెద్దలు విభిన్నంగా చేస్తూ ఉంటారు. ఆ కాన్ఫ్లిక్ట్ అనేది పిల్లల్లో ఆ టైంలో వచ్చేస్తూ ఉంటుంది. సో జెనెటికల్లీ కూడా దీని యొక్క వంశపారంపర్యంగా కూడా మానసిక జబ్బులు అనేవి వస్తూ ఉంటాయి. దానికి తోడుగా ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో ఈ డిస్ట్రెస్ అనేది కొనసాగుతున్నప్పుడు ఏంటంటే నెగ్లిజెన్స్ అనేది కుటుంబ సభ్యుల్లోని టువర్డ్స్ పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అంత పట్టించుకోలేరు, వాళ్ళ మెయిన్ ఫోకస్ అంతా కూడా ఈ అబ్నార్మల్ ఇండివిజువల్ మీద ఎక్కువ ఉండడం వలన. సో పిల్లలకి ల్యాక్ ఆఫ్ రోల్ మోడల్ ఒకటి, ఇంకోటి ఇది చేయాలా, వీళ్ళు చెప్పేది ఒకటి వీళ్ళు చేసేది ఒకటి, ఆ కాన్ఫ్లిక్ట్ అనేది ఎప్పుడు కూడా వాళ్ళలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇంకోటి వీళ్ళు కొన్నిసార్లు ద అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటారు పెద్దలు, ఈవెన్ ఇంక్లూడింగ్ ద మానసిక రోగి ఎవరైతే, అంటే వాళ్ళకి ఆ కెపాసిటీ ఉండదు మెంటల్ ఇల్నెస్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి ఇవన్నీ. సో పిల్లల మీద దీన్ని వీళ్ళు అంటే ప్రవర్తన కానీ వాళ్ళు వాడేటువంటి అబ్యూజివ్ లాంగ్వేజ్ కానీ దాని ప్రభావం తీవ్రంగా పిల్లల మీద అనేది కనిపిస్తూ ఉంటుంది. సో దాని ఎఫెక్ట్ ఏమవుతుందంటే వీళ్ళ డెవలప్మెంట్ ఏజ్లోని అది ఇమోషనల్ బ్యాగేజ్ వాళ్ళు క్యారీ చేయడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో ఆయనకున్నటువంటి జబ్బు, దాని లక్షణాలు, దాని ప్రభావం అంటే దినచర్యలోని ఆయన చేసేటువంటి పనులు, దాని ప్రభావం పిల్లల మీద ఎంత ఉంటుంది,
ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో లేనప్పుడు ఏంటంటే కేర్ టేకర్స్ అనే వాళ్ళు 2-3 అయినప్పుడు చాలా లిమిటెడ్ స్పేస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది. ఇదివరకు ఫ్యామిలీ సిస్టంలో ఏంటంటే ఎవరికైనా ఎటువంటి అనారోగ్యం ఉన్నా కూడా వాళ్ళని ఐసోలేట్ చేయడము కేర్ టేకర్స్ డిఫరెంట్గా, అంటే పిల్లల మీద దాని ప్రభావం లేకుండా కాపాడేవాళ్ళు. సో కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే మనకి లిమిటెడ్ లివింగ్ స్పేస్ తక్కువైపోవడము. సపోజ్ వీళ్ళు అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు అంటే దాని డైలీ ఎక్స్పోజర్ ఉంటుంది, అండ్ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇంటర్ఫియర్ అవుతారు. ఇవన్నీ కూడా ఏంటంటే యాడెడ్ అప్ ప్రెషర్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ మీరు ప్రాక్టికల్గా మీరు ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ అన్ని క్రైటీరియా చూసుకోవాలి. మీ పాప తను సడన్గా ఒక ఎన్వైర్న్మెంట్లో ఉంటూ ఈ ఎన్వైర్న్మెంట్లో ఎలా పెరగగలదు, ఏమి ఇబ్బందులు ఉంటాయి, దాని రిపర్కషన్స్ అంటే ఎంత నెగిటివ్ అవ్వచ్చు, ఎంత పాజిటివ్ అవ్వచ్చు. మీ హస్బెండ్ మీరు అవును కాదు అని గొడవ పడడం కంటే కూర్చొని డిస్కస్ చేసుకోవడం బెటర్. సో మీరు ఒక మానసిక నిపుణుల సలహా తీసుకోండి, అండ్ మీ హస్బెండ్ కూడా వెళ్ళమనండి. కన్విన్స్ అయ్యి మీరు ఏంటంటే పూర్తిగా నెగ్లెక్ట్ చేయకుండా ఒక కేర్ టేకర్ని అపాయింట్ చేయడం. సపోజ్ అది బర్డన్ ఉంటుంది డెఫినెట్లీ ఫ్యామిలీ మీద. సో రోల్ ఎవరైనా కూడా కేర్ టేకర్ రోల్ చేయగలిగిన వాళ్ళని హైర్ చేసుకోవడము. మీకు ఆర్థికంగా ఇబ్బంది లేదు అంటే మాత్రం ఒకరిని అపాయింట్ చేసుకోవచ్చు, వాళ్ళు 24 hours టు టేక్ కేర్. అది కాకుండా మీరు మంచి సైకియాట్రిస్ట్కి రెగ్యులర్గా ఫాలోఅప్స్ చేస్తూ చూపిస్తూ ఉంటే ఏంటంటే తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. యూజువల్లీ ఇవన్నీ కూడా రిలాప్స్ ప్రోన్ అండ్ క్రానిక్ డిసీజెస్, చాలా కాలంగా సఫర్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే అంత బర్డెన్ తీసుకోవాలా, దీని ప్రభావం డెఫినెట్లీ పాప మీద ఉంటుంది ఎక్స్పోజ్ అయితే మాత్రం. అండ్ వాళ్ళకి ఆ మెమరీస్ అనేవి ఊరికనే పోవు. సపోజ్ ఆ అబ్నార్మల్ బిహేవియర్ ఎక్కువగా మానసిక జబ్బులు ఏంటంటే అటాక్ చేయడము, వైలెంట్గా బిహేవ్ చేయడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అవి ట్రామాగా మిగిలిపోతాయి పిల్లల్లో. సో ఇవన్నీ కూడా మీరు ఏంటంటే ప్రాక్టికల్గా అంటే ఇమోషనల్గా క్యారీ అవ్వకుండా రియలిస్టిక్ సెన్స్లో ఆలోచించి ఈ సమస్య పరిష్కారం అనేది ఒక మంచి మానసిక నిపుణుల సలహా ద్వారా మీరు మీ హస్బెండ్ ఇద్దరు కూర్చొని మాట్లాడి ఏమైనా పరిష్కారం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అనవసరంగా దీని గురించి రాద్ధాంతం చేసుకుంటే ఏమవుతుందంటే ఉన్న సమస్యల్లోని ఇవి అడిషనల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఏర్పడతాయి. సో మీరు ఇమీడియట్గా మీకు దగ్గరలో ఉన్నటువంటి మానసిక నిపుణుల దగ్గరికి వెళ్ళి మీరు అబ్రాడ్లో ఈ సమస్య గురించి చర్చిస్తే వాళ్ళే తగిన సలహాలు ఇవ్వగలరు. అండ్ ఏది కూడా పర్సనల్గా తీసుకోకుండా మీరు అన్నిటికీ న్యాయం చేసే విధంగా కూడా మీరు అడాప్ట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ డాక్టర్ గారు శైలజ గారు రాసిన సమస్యకు చక్కటి సలహాలు సూచనలు ఇచ్చారు. ధన్యవాదాలు. నమస్కారం. మన దైనందిన జీవితంలో ఎదుర్కొనే అనేక రకాల ఒత్తిళ్ల వల్ల మన మెదడు బాగా అలసిపోతుంది. అందుకే ప్రతిరోజు 6 నుంచి 7 గంటలకు ఖచ్చితంగా నిద్రపోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అప్పుడే మెదడు చురుగ్గా పనిచేయగలుగుతుంది. మనం నిద్రపోయేటప్పుడు మెదడు శారీరక శ్రమ వల్ల కోల్పోయిన శక్తిని కూడగట్టుకుంటుంది. అందుకే చూడండి, అందరూ పగలంతా కష్టపడి పనిచేస్తారు, రాత్రి బాగా నిద్రపోయి తెల్లారు మళ్ళీ హుషారుగా పనిలోకి వెళతారు. నిద్ర వల్ల ప్రతిరోజు ఖర్చైన శక్తి మళ్ళీ ఉత్పన్నమవుతుంది. దాంతో తిరిగి నూతన ఉత్సాహం, పని చేయడానికి కావలసిన శక్తి లభిస్తుంది. రాత్రిపూట సరిగ్గా నిద్రలేని వారిని చూడండి, పగలంతా ఉత్సాహంగా పని చేయలేరు. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. రుచికరమైన వంటకాల్ని ప్రతిరోజు మన సకులకి పరిచయం చేస్తున్న వంటల సందడి ఈ రోజు కూడా ఒక టేస్టీ రెసిపీతో సిద్ధంగా ఉంది. మరదేంటో తెలుసుకుందామా? ముందుగా తేజ గారిని పరిచయం చేసుకుందాం. తేజ గారు నమస్తే అండి. హాయ్ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఐడిపిఎల్ నుంచి వస్తున్నాను. ఓకే. సో ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. ముందు బ్యూటిషియన్ చేసేదాన్ని, బట్ ఇప్పుడు రెస్ట్. చిన్న బాబున్నాడు. ఆల్ రైట్. మరి ఈ రోజు సకులకి మీరు పరిచయం చేయబోతున్న వంట పేరేంటి? చాక్లెట్ స్వీట్ కార్న్ పాయసం. చాక్లెట్ స్వీట్ కార్న్ పాయసం. ఓకే. ఓకే. చాక్లెట్ మంచిదే, స్వీట్ కార్న్ మంచిదే, అంటే టేస్ట్ పరంగా. రైట్. సో మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? ఓకేనండి. బాయిల్డ్ స్వీట్ కార్న్, షుగర్, మిల్క్, కార్న్ ఫ్లోర్ పౌడర్, గీ, ఇలాచీ పౌడర్, చాక్లెట్, జీడిపప్పు. సో ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పేశారు. నెక్స్ట్ ఏం చేయాలి? స్టవ్ వెలిగించాలండి. బాండి పెట్టేసుకుందాం. చిన్నదా పెద్దదా? చిన్నది. ఫస్ట్ చిన్న బాండి పెట్టుకోవాలి. ఓకే.
ఫస్ట్ గీలో స్వీట్ కార్న్ లైట్ గోల్డెన్ కలర్ ఫ్రై చేసుకుందాం. ఓకే. ఒక 2 స్పూన్స్ గీ, దెన్ ఆఫ్టర్ స్వీట్ కార్న్. ఓకే. కొంచెం గీ అయితే ఫాస్ట్గా బాయిల్ అయిపోతుంది. ఫస్ట్ స్వీట్ కార్న్ 4 విజిల్స్ పెట్టి కుక్కర్లో బాయిల్ చేశాను. ఓకే. ఇలా మరి ఎంతసేపు ఫ్రై చేసుకోవాలి? ఒక 2 మినిట్స్ చాలండి. అంతేనా? సో చూస్తున్నారు కదా, బాయిల్ చేసిన స్వీట్ కార్న్ మనం తీసుకున్నాము, దీన్ని గీలో ఫ్రై చేసుకుంటున్నాము. ఇప్పుడు ఆఫ్ చేయొచ్చా? చాలండి. ఓకే. ఫ్రై అయిపోయిందండి, బౌల్లో తీసేసుకుందాం. ఓకే, రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పాయసం రెడీ చేసుకుందాం. ఓకే. ఫస్ట్ వాటర్ పోయండి. వాటర్ ఎంత తీసుకోవాలి ఇందులో? కొన్ని చాలా, ఎందుకంటే ఆల్రెడీ మనకు మిల్క్ ఉన్నాయి కదా. చాలా? ఇంకొన్ని చాలు ఇనఫ్. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దామా? ఓకే అండి. నెక్స్ట్ ఏం చేయాలి? వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు షుగర్ వేసేసుకుందాము. ఓకే. సో వాటర్ బాయిల్ అయిపోతున్నాయి కదా. ఓకే అండి, షుగర్ వేసేసుకుందాం. ఒక 4 స్పూన్స్ చాలండి షుగర్. అంతేనా? ఓకే. ఇది షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు మనం ఇలా అంటే తొందరగా ఓకే అయిపోతుంది. ఓకే, అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఈ స్వీట్ కార్న్ ఉంది కదా, దీంట్లో వేసేస్తాం. ఓకే, అంటే ముందుగానే ఫ్రై చేసుకున్న స్వీట్ కార్న్ ఇప్పుడు వేసేస్తున్నారు. ఆల్ రైట్. సో ఇప్పుడు స్వీట్ కార్న్ వేసాము, ఇది ఎంతసేపు ఇలా ఉడికించాలంటారు? ఒక 2 మినిట్స్ అండి. చూడండి, ఒక బబుల్స్ వచ్చేస్తున్నాయి. రైట్. దాని తర్వాత ఏం వేయాలి? తర్వాత ఈ మిల్క్ ఉంది కదండి, మిల్క్ పోసేసుకుందాం. మిల్క్ చూసారండి ఎంత కలర్ఫుల్గా వచ్చింది, వైట్లో ఎల్లోయిష్. అవును. ఓకే. సో న్యాచురల్ పాలు, ఎల్లో స్వీట్ కార్న్. మరి చాక్లెట్ ఎప్పుడు వేస్తారు ఇందులో? వేస్తానండి. ఇప్పుడు జస్ట్ ఇట్లా కొంచెం బాయిల్ అయిన తర్వాత, బబుల్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ చాక్లెట్. ఓకే. అండ్ ఇది కొంచెం లూజ్ అయింది కదా, సో టైట్ గానికి కొంచెం కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తాం. ఓకే. సో డైరెక్ట్ వేసేయచ్చా అది? లేదండి, వాటర్ మిక్స్ చేసి కొంచెం. ఓకే, చాలండి. సో ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనము ఈ కార్న్ఫ్లోర్ పౌడర్ని ఇందులో వేసేసేయాలి. దీన్ని కొంచెం కలుపుతూ ఉండాలి, ఎందుకంటే టైట్నెస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఓకే, ఇప్పుడు చాక్లెట్ వేసేద్దాము. చాక్లెట్ ఇది చాలా గట్టిగా ఉంది, కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని వేసి. సో చాక్లెట్ వేసేస్తాం. ఇది కొంచెం మెల్ట్ అయ్యేంత వరకు కలుపుతుండాలి. సో ఇది ఇలా ఎంతసేపు ఉడికించుకోవాలి? 2 మినిట్స్ చాలండి. ఓకే, అంటే లో ఫ్లేమ్లోనే. ఓకే. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు స్వీట్ కార్న్, పాలు అండ్ చాక్లెట్ వేసినటువంటి ఈ మిశ్రమం మొత్తం కూడా ఒక 2 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి. అప్పుడు మనకి రెడీ అయిపోతుంది రెసిపీ. ఓకే, ఇది కుక్ అయిపోయిందండి, రెడీ అయిపోయింది. లాస్ట్ ఫైనల్ టచ్ వచ్చేసి ఇలాచీ పౌడర్. ఓకే, గుడ్ స్మెల్ రావడానికి ఇలాచీ. ఓకే అండి, ఇప్పుడు కుక్ అయిపోయింది ఇది. తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. ఓకే, ఇలా లూజ్ గానే ఉంటుందా పాయసం? అంటే చల్లారిన తర్వాత కొంచెం టైట్ అయిపోతుంది, ఎందుకంటే మనం కార్న్ ఫ్లోర్ పౌడర్ వేసాం కదా. ఓకే. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయచ్చా? ఓకే, చేసాం. రెడీ అయిపోయింది, సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఓకే. సో గార్నిష్ కోసం లాస్ట్గా మనము ఒక 2 స్పూన్స్ గీ వేసేసుకుందాం పైనుంచి. ఓకే, ఎందుకంటే పాయసంలో పైనుంచి గీ వేస్తేనే అదో టేస్ట్ వస్తుంది. అండ్ తర్వాత జీడిపప్పు. ఓకే. చాక్లెట్ స్వీట్ కార్న్ పాయసం రెడీ అయిపోయింది, టేస్ట్ చూసి చెప్పండి. ఓకే. ఓకే, సో చాక్లెట్ స్వీట్ కార్న్ పాయసం రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి నోట్ చేసుకోండి. చాక్లెట్ స్వీట్ కార్న్ పాయసం కి కావాల్సిన పదార్థాలు: పాలు, పంచదార, ఉడికించిన స్వీట్ కార్న్, జీడిపప్పు, ఇలాచీ, చాక్లెట్, నెయ్యి, కార్న్ ఫ్లోర్.
చాక్లెట్ స్వీట్ కార్న్ పాయసం తయారు చేసే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యిలో ఉడికించిన స్వీట్ కార్న్ ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో వాటర్ పోసి పంచదార వేసి కలుపుకోవాలి. తర్వాత కార్న్ ఫ్లోర్ వేసి కలుపుకోవాలి. పాలు కూడా పోసి మరో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు చాక్లెట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. చివరగా ఇలాచీ పౌడర్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని నెయ్యి కాజుతో గార్నిష్ చేస్తే చాక్లెట్ స్వీట్ కార్న్ పాయసం రెడీ. చాక్లెట్ స్వీట్ కార్న్ పాయసం కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేశారు కదా. ఇప్పుడు టేస్ట్ చూస్తాను. చాలా టేస్టీగా ఉందండి, నిజంగా అదిరిపోయింది. చాలా సూపర్ గా ఉందండి తేజు గారు మీరు చేసినటువంటి స్వీట్. చాక్లెట్ వేశారు కదా, ఆ చాక్లెట్ ఫ్లేవర్ చక్కగా తెలుస్తుంది. అండ్ మధ్యలో స్వీట్ కార్న్ కూడా అలా తగులుతూ చాలా సూపర్ గా ఉంది. మరి ఇంత మంచి టేస్టీ రెసిపీని ఈ రోజు మా సకులందరికీ మీరు పరిచయం చేసినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదాలు. ఓకే, చూసారు కదా తేజ గారు ప్రిపేర్ చేసిన చాక్లెట్ స్వీట్ కార్న్ పాయసం నిజంగా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన సకులకి మీరు కూడా ఇలాంటి టేస్టీ రెసిపీస్ ని పరిచయం చేయాలి అనుకుంటే వెంటనే 0402255654 నంబర్ కి కాల్ చేయండి. వంటల సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. చూసారు కదా, ఇది ఇవాల్టి మన వంటల సందడి. మరొక రుచికరమైన వంటకంతో మళ్ళీ వంటల సందడి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ప్రతిరోజు కంటి నిండా నిద్రపోయేవారు ఆరోగ్యంగా ఉండటమే కాదు, అనేక వ్యాధులు కూడా దరిచేరవని నిపుణులు చెప్తున్నారు. మంచి నిద్ర వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అది మనకు వచ్చే అనేక సాధారణ వ్యాధులకు రక్షణగా నిలుస్తుంది. అధిక రక్తపోటు ఉన్నవారికి కూడా మంచి నిద్ర ఔషధంలా పనిచేస్తుంది. చక్కని నిద్రతో గుండె సంబంధిత వ్యాధుల నుంచి దూరం కావచ్చు. ప్రతిరోజు 7 గంటలు నిద్రపోయే వారిలో గుండె జబ్బులు తక్కువగా ఉన్నట్టు ఇటీవల అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. మహిళలను అధికంగా వేధించే అధిక బరువు సమస్యకు కూడా నిద్ర మంచి పరిష్కారం అంటున్నారు నిపుణులు. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. సఖీ చూడండి చేయండి కార్యక్రమానికి సఖులందరికీ స్వాగతం. మరి ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి పద్మ గారు. మరి వారు ఈ రోజు మనకి ఏం చూపించబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం పద్మ గారు. నమస్తే మా. మరి ఈ రోజు మన సఖులకి ఏం చూపించబోతున్నారు? ఈరోజు స్టీల్ ప్లేట్ మీద డెకరేట్ చేస్తాను అనమాట. కుందన్స్, స్టోన్స్ అన్ని థ్రెడ్తో నేను అయితే డెకరేటివ్ ప్లేట్ చూపించబోతున్నారు అనమాట, అంతే కదండి? అంతే. మరి దీనికి కావాల్సిన మెటీరియల్ చెప్తారా? దానికి ప్లేట్, పెయింట్, బ్రష్, కుందన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ని థ్రెడ్ వాట, బీడ్స్ అండ్ స్టోన్స్, సిజర్ అండ్ గమ్. అంతేనా? అంతే. ఓకే అండి, కావాల్సిన మెటీరియల్ అయితే చెప్పేశారు. స్టార్ట్ చేద్దాం. ఇంకా స్టార్ట్ చేద్దాం. మనం ఏంటంటే ఇంట్లోని మనకి ప్లేట్స్ కొంచెం పాత అయిపోయి ఉంటాయి కదా, సో వాటి మీద కూడా మనం చేసుకోవచ్చు. కొత్త ప్లేటే అవసరం లేదు. ఏమంటే మనం ఫస్ట్ ఈ పెయింట్ అంతా బ్రష్ తోని మొత్తం ప్లేట్ కవర్ చేస్తాం అన్నమాట. ఓకే, పెయింట్ వేసేసుకోవాలి. ఈ పెయింట్ వేసుకుని ఒక 2 days రూమ్ టెంపరేచర్ లోనే డ్రై అవ్వాలి. సన్లైట్ లో పెట్టకూడదు, అది పెట్టకూడదు. రూమ్ టెంపరేచర్ లోనే ఇంట్లోనే డ్రై అవ్వాలన్నమాట. సో ఫస్ట్ అలా డ్రై అయింది తీసుకొచ్చాను, చూపిస్తాను. ఓకే అండి, దాని మీద చూద్దాం. ఓకే అమ్మా. సో షీలా ఇలా ప్లేట్ డ్రై చేసి తీసుకొచ్చాను. సో ఇందు మీద ఎలా డెకరేట్ చేయాలో ఓకే ఇప్పుడు చూద్దామా. ఇది చాలా ఈజీ. ఇది ఈవెన్ మన పిల్లలు కూడా క్రాఫ్ట్ చేయొచ్చు అన్నమాట. చేయొచ్చు. ఇంట్లోని వాళ్ళు చేస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. మనం గ్లూ గమ్ పెట్టి ఫస్ట్ సెంటర్ ఒకటి చూసుకుంటాం అన్నమాట. సెంటర్లోని నేను ఇది స్టిక్ చేస్తాను. ఇలా సెంటర్లో స్టిక్ చేసుకుంటాం. ఒక పెద్ద కుందని తీసుకోవాలి. పెద్ద కుందని స్టిక్ చేస్తాం. దాని చుట్టూ ఇంకా మనం మనకి ఏమేమి ఉన్నాయో అన్నిటితో కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి స్టోన్స్ ఉన్నాయి, బీడ్స్ కలర్స్ లో బీడ్స్ ఉన్నాయి, అన్ని ఇంట్లో అసలు ఇంట్లో ఏమేమి ఉన్నాయి. మిగిలిపోయిన కుందన్స్ ఉంటాయి కదా, మనం సారీస్ కుందన్స్, ఆ కుందన్స్ కూడా మనం డెకరేట్ చేసేసుకోవచ్చు. మిగిలిపోయిన వాటి ఇలాంటి క్రాఫ్ట్ ఐటమ్ అంటే ఇలాంటి వర్క్ చేసేటప్పుడు రకరకాల బీడ్స్ అన్ని మిగిలిపోతూ ఉంటాయి. ఎన్నున్నా సరే మనకి ఇది అన్ని దీంట్లో అన్ని యూజ్ అయిపోతాయి. ఫస్ట్ స్టోన్ తో వేస్తున్నారు కదండి దానికి? ఫస్ట్ స్టోన్ తో వేస్తున్నాను. మనం ఎంత కావాలో అంత తీసుకొని చూసుకుని కట్ చేసుకోవడం. తర్వాత ఏంటండి? పింక్. ఇప్పుడు మనం గోల్డెన్ పెట్టాం కదా, పింక్ పెడతాను.
అంటే ముందు ఏదైతే మనం వేసామో దానికి కాంట్రాస్ట్గా ఉండేటట్టు పెట్టుకుంటే బాగా ఎలివేట్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత తీసుకొని ఎక్సెస్ ఉంది కట్ చేసేసుకోవాలి. ఎక్సెస్ ఉన్నది కట్ చేస్తాం. సో ఇప్పుడు ఇది పెట్టాను కదా, దీని చుట్టూ ఇవి హాఫ్ బీడ్స్ ఉంటాయి అన్నమాట. ఇట్లాంటివి హాఫ్ బీడ్స్ మనం అంటించుకోవచ్చు. హాఫ్ బీట్స్ అయితేనే మనకు అంటించుకోవడానికి బాగుంటుంది, వీలుగా ఉంటుంది. ఇలా అంతా పర్ల్స్ తోటి కంప్లీట్ గా ఫిల్ చేసేసుకోవాలి ఒక సర్కిల్ లాగా. ఫస్ట్ వచ్చేసేమో ఒక గ్రీన్ కలర్ పెద్ద రౌండ్ షేప్ లో ఉన్న కుందని పెట్టేశారు, దానిపైన స్టోన్స్ పెట్టారు, దాని తర్వాత మళ్ళీ బీడ్స్ పెట్టారు, రన్నింగ్ బీడ్స్, దాని తర్వాత పర్ల్స్ పెట్టాను. ఇప్పుడు మనం మళ్ళీ గ్రీన్ రన్నింగ్ బీడ్ ఉంది కదా, సో వైట్ పెట్టాం కాబట్టి గ్రీన్ రన్నింగ్ బీడ్ అదైతే కాంట్రాస్ట్ ఉంటుంది. దాన్ని ఇలాగ మనం యాడ్ చేసుకుంటాం. ఓకేనా? ఓకే. సో ఇంకా తర్వాత మనంతా డెకరేషన్ అంతా మన ఇష్టం. ఈ సైడ్స్ లో ఇంకేమైనా కావాలంటే పెట్టుకోవచ్చు. అన్ని స్టోన్స్ అంతా మిర్రర్స్ పెట్టుకోవచ్చు అన్ని. ఇంకా సో ఇది ఎంత కావాలో అంత తీసుకుని, కానీ మొత్తం అంతా కూడా ఫిల్ చేసిన దానికన్నా కొంచెం అలాగా అక్కడక్కడ గ్యాప్ ఇచ్చేస్తే ఇంకా బాగుంటుంది. బాగుందండి. ఇప్పుడు ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఇక్కడ స్టిక్ చేసి దీని చుట్టూను మనం ఒకటి చూపిస్తాను. ఒక స్టోన్ పెట్టాం కదా, దీని చుట్టూ ఇప్పుడు దాని కాంబినేషన్ స్టోన్ అంటిస్తే లుక్ వస్తుంది అన్నమాట. ఓకే, షైనింగ్ గా ఉంటుంది. మెరూన్ కలర్ లో ఉన్న మిర్రర్ ని అంటించారండి, దాని చుట్టూ వచ్చేసి స్టోన్స్ ని అంటించాను. సో ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ మనకి రెడ్ అయినా సరే అది రెడ్ పెట్టినా సరే హైలైట్ ఇస్తుంది అన్నమాట. ఓకే, ఈ చుట్టూతో పెట్టిందంతా అది హైలైట్ అయిపోతుంది. సేమ్ కలర్ ఉన్నా కూడా మనం వేసే అవుట్ లైన్ ఇచ్చే దాంతో ఎలివేట్ అవుతుంది. సో ఇలాగంతా మనం మొత్తం అంతా కూడా ఇలాగ మనం చేసేసుకోవాలి. ఓకే అండి, బాగుంది. అంటే ఇంకా కంప్లీట్ అవ్వకముందే చాలా లుక్ కనిపిస్తుంది దాంట్లో. పద్మ గారు, మరి ఇలా కంప్లీట్ చేసింది ఏమైనా తీసుకుని వచ్చారా? తీసుకొచ్చానమ్మా, చూపిస్తా. అలాగే. వావ్ అండి, చాలా బాగుంది. ఎంత బాగుంది అసలు. ఇది ఒక ప్లేట్ గా కాకుండా అలాగ డెకరేటివ్ పీస్ లాగా కనిపిస్తుంది. షోకేస్ లో కూడా పెట్టుకోవచ్చు. అన్ని ఇలా ప్లేట్స్ ఇక్కడ చూపిస్తున్నారు కదా, బిల్లి చిన్ని చెంబు, దాన్ని కూడా డెకరేట్ చేశారు కదా, అన్ని కలిపేలాగా బొమ్మల కొలులాగా దీంతోనే డెకరేట్ చేసుకోవచ్చు. ఇదేంటంటే మనం పూజల వాటికి కలసానికి వాడుకుంటాం కదా. అవునండి, ఇది కూడా స్టీల్ చెంబేమాట. దీన్ని కూడాను పెయింట్ చేసి డెకరేట్ చేశారు. కొంచెం పెద్దది తీసుకుంటే కలసానికి ఇది ఉపయోగించుకోవచ్చు. నిజంగా పూజలు అంటేనే అందం, చాలా అందంగా అలంకరించుకుంటాం. అక్కడైతే ఇవైతే చాలా బాగా కనిపిస్తాయి. బాగుంది పద్మ గారు, ఈ స్పేస్ ఇవ్వడం కూడా అన్ని కూడా చక్కగా చేశారు. బాగుంది పద్మ గారు. ఎంత టైంలో మనకు కంప్లీట్ అయిపోతుంది ఇది? ఇదే ఒక 1 అవర్ చాలమ్మా. 1 అవర్లో అయిపోతుంది. అంటే పెయింట్ డ్రై అయిపోతే మనం డెకరేట్ చేయడం 1 అవర్ చాలు. ఓకే, డ్రై అవడానికి మనకు టైం పడుతుంది. 2 days తీసుకుని 2 days వదిలేయాలి అలాగా. మొత్తం అంతా మనకి ఇలా అందమైన ప్లేట్ కంప్లీట్ అవ్వాలంటే 2 days పడుతుందండి. కానీ చాలా బాగుంది. ఎవరైనా మన ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా చూసి ఎంత బాగుందో అంటారు కదండి. పద్మ గారు, నిజంగా ఈరోజు మా సకులకి చక్కగా చూపించారండి ప్లేట్స్ని అందంగా ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అనేది. మరి మా సకులు కూడా తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తూ వాళ్ళ తరఫు నుంచి అలాగే మా నుంచి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. చూసారు కదా సకులు, మరి ఈరోజు పద్మ గారు చక్కగా మనకు డెకరేటివ్ ప్లేట్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించారు. మరి మీరు కూడా సఖీ చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనాలంటే మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 04023555540కి ఫోన్ చేయండి. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు, నమస్తే. ఈ ఉరుకుల పరుగుల సంపాదన వేటలో చాలా మంది నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు. మరి కొంతమందికి నిద్రపోవడానికి కూడా సమయం దొరకడం లేదు. కొందరికి సమయం ఉన్నా పక్క మీదకు చేరినా చాలాసేపటికి గాని నిద్ర పట్టదు.
నిద్ర పట్టక అటూ ఇటూ సతమతమయ్యేవారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కమ్మని నిద్రపోవచ్చని అంటున్నారు వైద్యులు. పడగ్గది వీలైనంత ప్రశాంతంగా ఉంచుకోవాలట. ప్రతిరోజు ఒకే సమయానికి పడుకోవడం, నిద్రలేవడం చేయాలంట. గోరువెచ్చని నీటితో స్నానం చేసినా కమ్మటి నిద్ర వస్తుందంట. ఆకలిగా ఉన్నప్పుడు కానీ లేదా తిన్న వెంటనే కానీ మంచం ఎక్కడం మంచి అలవాటు కాదట. నచ్చిన పాటలు వినడం, పుస్తకాలు చదవడం వల్ల కూడా నిద్ర పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.